ఏమిటి నాన్న సిద్ధు? మన ఇంటికి చుట్టాలు వచ్చారు డాడీ. ఎవరు నాన్న? చూపిస్తా. అరుగో. అడుగో కృష్ణుడు వచ్చేసాడు. కృష్ణ రావయ్యా. కృష్ణ పిల్లలు వచ్చేసారయ్యా. వీళ్ళని చూస్తుంటే నాకెంత సంబరంగా ఉందనుకున్నావు. నువ్వు పూనుకుని ఉత్తరం రాయించకపోతే ఈ జన్మలో నాకు వీళ్ళని చూసే యోగం ఉండేది కాదయ్యా. అన్నయ్య, ఇతని పేరు బాబీ, మామయ్య గారు అబ్బాయి. గ్లాడ్ సీ యూ. నమస్కారం. ఓ నమస్తే. ప్లీజ్ టు మీట్ యూ. జెనీ, కమ్ హియర్. ఐఎమ్ సారీ, షీఈ్ అవుట్ ఆఫ్ మూడ్స్. ఐ విల్ గెట్ హర్. జెనీ, జెనీ పిలుస్తున్నాడు. వీడు మనతో బాగా కలిసిపోయాడు కృష్ణ. ఆ పిల్ల మాత్రం ఉలకదు పలకదు. ఎప్పుడు ఓ మూల బొంగమూతి బుద్ధావతారంలా పడుంటుంది. జెనీ, మీట్ అవర్ కజిన్ కృష్ణ చైతన్య. హలో. హలో. పదండర్రా, అందరూ టీ తీసుకుందరు గాని పదండి. జెనీ, నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదుగా అమ్మా. రా, 2 బిస్కెట్లు తింది గాని. జెనీ ప్లీజ్, గ్రాని మాట కాదనకు. అన్నయ్యని చూడగానే జెనీ అలా అయిందేమిటి? నో, మీ అన్నయ్యని చూసి కాదు. జెనీ పెళ్లి చేసుకుందాం అనుకున్న రాబర్ట్ కూడా కొద్దిగా పొడుగులావు మీ అన్నయ్యలాగే ఉంటాడు. బహుశా అతను గుర్తుకొచ్చి ఉంటాడు. సరిగ్గా పెళ్లికి ముందు అతను చనిపోవడం జెనీ దురదృష్టం. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు అవుతుంది? వచ్చావా కృష్ణ? పనులన్నీ అయినట్టేనా? అయినాయమ్మా. వచ్చే వాయిదాలు మనం గెలుస్తామని ప్లేడర్ గారు ఖచ్చితంగా చెప్పారు. ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చమ్మా. అమెరికా నుంచి ఆ పిల్లలు వచ్చారు. చూశాను. ఆ ముసలావిడికి అంత పట్టుదల ఎందుకు చెప్పు? డాక్టర్ చేత వాళ్ళ ఉత్తరం రాయించి మరీ రప్పించింది. కడుపును పుట్టిందని కదా, కనీసం అది ఒక్క మాట అయినా చెప్పలేదు కృష్ణ. అమ్మమ్మ, వాళ్ళని చూడాలని చాలా కాలంగా అనుకుంటూనే ఉంది కదమ్మా. అనుకుంటోంది సరే, ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు నేను. అసలు వాళ్ళ మీద ఈ ముసలావిడికి ఇంత ప్రేమ ఎందుకంట? వాళ్ళ తల్లి మూలానేగా తన పేగు తెంచు పుట్టిన కొడుకు తనకు దూరం అయిపోయాడు. చూడమ్మా, అమ్మమ్మ వయసు అయిపోయిన మనిషి. న్యాయం ధర్మం నీ వైపునే ఉన్నా సహజంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి అన్యాయం చేస్తున్నారని అనుకుంటారు నలుగురు. ఇంత గౌరవంగా హుందాగా బ్రతుకుతున్న నీకే అప్రదర్శన ఎందుకు చెప్పు? వాళ్ళు ఎలాగూ రానే వచ్చారు. 4 రోజులు మంచిగా మాట్లాడి మర్యాదగా చూసి పంపిస్తే అమ్మమ్మ కోరిక తీరుతుంది. పగవాళ్ళను కూడా తన వాళ్ళుగా చూసుకుందనే గౌరవం నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. నిజమే కృష్ణ, నీ అంత దూరం ఆలోచించలేదు నేను. వచ్చిన వాళ్ళకి మర్యాద చేయలేదన్న నింద నాకెందుకు మధ్య? రాత్రికే నలుగురిని పిలిచి డిన్నర్ ఏర్పాటు చేస్తాను. రుకు, నిద్రపోతున్నావా? ఇదేమిటి అలక? కృష్ణుడి మీద అలగాల్సింది సత్యభామ, రుక్మిణి కాదు. ఏమిటి రుక్కు, రోజు రోజుకు మరీ పసిపిల్లం అయిపోతున్నావు. 1 నెల రోజుల ఏర్పాటు తర్వాత భార్య భర్తకి స్వాగతం ఇచ్చే పద్ధతి ఇదేనా? అవిటి దాన్ని కుంటి దాన్ని నేను ఎంతకంటే మీకు ఎలా స్వాగతం ఇవ్వగలనండి? రుక్కు, నా మీద నీ కోపం ఉంటే ఇంకేదైనా ఈ మాట మాత్రం నేను భరించలేను. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? కారు హార్న్ విన్నప్పటి నుంచి మీరు వస్తారు వస్తారు అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూశాను. మీరు సరాసరి నా దగ్గరికి వచ్చారా? ఇదా నీ కోపానికి కారణం? చూడు, అమ్మతోనూ అమ్మమ్మతోనూ మాట్లాడి వచ్చేసాను. రోజంతా నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతూ ఉండొచ్చని పనులన్నీ పూర్తి చేసుకొచ్చాను. నా నీడని నేను మర్చిపోగలనా? నన్ను క్షమించండి. రాగానే మీ మనసు నొప్పించాను. ఏమిటో మీరెప్పుడు ఇలాగే నా దగ్గర కూర్చోవాలని, నేనెప్పుడు మీ కళ్ళలోకి చూస్తూ ఉండిపోవాలని ఉంటుంది. నేనెలాగూ మీకు పనికిరాను. ఇంకొకరు మీ పక్కనుంటే చూడలేను. మిమ్మల్ని సుఖపెట్టలేకపోతున్నానన్న బాధ నన్ను క్షణక్షణం దహించేస్తుందండి. మన పెళ్ళైన తర్వాత 4 ఏళ్లలో నేను పొందిన ఆనందం అమృతం లాంటిది. ఈ జన్మకి ఆ సుఖం ఆ సంతోషం చాలు. మాటి మాటికి నువ్వు ఇలా బాధపడుతుంటే నేను సరిగ్గా చూసుకోవటం లేదేమో సందేహం కలుగుతుంది. ఏమండి, నాకు మీరు దూరం అయిపోతారన్న భయం
నేను మీకు భారం అవుతున్నానన్న ఆలోచన నా మనసును కలిచివేస్తున్నాయండి. ఈ మనసును నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నానండి. నేనేం చేయనండి. ఆహా, చికెన్ చాలా అద్భుతంగా ఉంది. బాబీ, జెనీ నోరు విప్పి మాట్లాడటమే కాదు, నోరు తెరిచి అన్నం కూడా తిందా? జేనీ సంగతి మీకు తెలియదు బావగారు. ఒకప్పుడు మాటలతో మనుషులను తినేసేది, ఇప్పుడు కళ్ళతో మింగేస్తుంది అనుకుంటాం. బావేలే అమ్మా, ఆ మాత్రం సరసమాడే అధికారం ఉంది వాడికి. అయినా నీకు మన దేశం సాంప్రదాయాలు సరదాలు తెలియవుగా. కరెక్ట్ కరెక్ట్. వెల్, రేపేడు మన ప్రోగ్రాం. రేపు మనమంతా కలిసి బర్డ్ శాంక్చురీకి వెళ్తున్నాం. కమాన్. అవును, ఈ పక్షులన్నీ దేశ దేశాల నుంచి ఒక్క సీజన్లోనే వస్తాయంట. అవును, పశువులు, పక్షులు, చెట్లు, చేమలు, ప్రకృతిలో అన్నిటికీ ఓ సీజన్ అంటూ ఉంది. మనిషికి ఏ సీజను లేనిది. ఎస్, మనిషికి రీజన్ పెరిగి సీజన్ పోయింది. అవును, ఆ ఎర్రటి పూలను మీరేమంటారు? వాటిని ఇంగ్లీష్ లో ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు. తెలుగులో మోదుగ పూలు లేకపోతే అగ్ని పూలు అని పిలుస్తారు. అగ్నిపూల బ్యూటిఫుల్. అమ్మమ్మ, ప్యాకాడుకుందామా? బాబీ, మా అమ్మమ్మ ప్యాకెట్లో చెయ్యి తిరిగిన మనిషి. డీల్ షో తిప్పేసి ఎదుటి మనిషిని డీలా చేసేస్తుంది. కరెక్ట్ బాబీ. నేను ఒకసారి పొరపాటుగా ఈవుతాడాను. చివరికి నా స్టెథోస్కోపు, థర్మామీటర్ కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చినాయి అనుకో. జెనీ, జెనీ, ఆ కొమ్మని ఇంకా పట్టుకుని వదలలేదు. ఆ పూలు అంత బాగున్నాయమ్మా నీకు? అవును డాక్టర్, నా గుండెల్లో రేగుతున్న మంటల్లా ఉన్నాయి. నా కళ్ళు మీకు అగ్నిపూల కనిపించడం లేదా డాక్టర్? నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మీ నాన్న నిన్ను ఫ్లేమీ అని పిలిచేవాడు. నిప్పులాగా ఎర్రగా ఉంటావని. అందుకేనేమో ఈ అగ్నిపూలంటే అంత ఇష్టపడుతున్నావు. డాక్టర్, మా డాడీ గురించి ఇంకేదైనా చెప్పండి. మంచిగా మరో పేరమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో ఉన్న దేవుడమ్మ మీ నాన్న. ఒకసారి ఏమైందో తెలుసమ్మా, మీ నాన్న నేను ఇలాగే రోడ్డు వెంబడి నడిచి వెళ్తున్నాం. ఓ బిచ్చగత్తెకి ఒంటి మీద సరైన బట్టలేదు, చేతిలో నెల్ల పసిగుట్టుంది. అది చూసి జాలిపడి నేను ₹1 వేశాను. దాంతో మీ నాన్న ఆ డబ్బుతో ఆ తల్లికి బిడ్డకి చలి తీరిపోదంటూ తన చొక్కా విప్పి కప్పాడు. ఇంటికి షర్ట్ లేకుండా వెళ్ళి మీ తాత చేత నానా చివాట్లు తిన్నాడమ్మా. అంత జాలిగుండమ్మా మీ నాన్నది. అలాంటి తండ్రికి బిడ్డగా పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఒక్కొక్కసారి మా అమ్మ డైరీ చదువుతుంటే అలాంటి తండ్రి ఎవరికి ఉండరేమో అనిపిస్తుంది. ఆయనే కాని బ్రతుకుంటే మా బ్రతుకులు ఇలా శాపాలా మారేవి కావు, వరాలుగా మిగిలేవి. ఇప్పుడు ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలి డాక్టర్? మా ఇంటికి మేం పరాయి వాళ్ళ దూరపు చుట్టాలా రావడం శాపం కాదు. ఊరుకోమ్మా, ఊరుకో. ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్.